కుంభరాశి వారికి నవంబర్ 6, 7, 8, 9 తేదీల్లో ఎస్ అనేటటువంటి అక్షరం ఉన్న వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ వీడియో అనేది మీరు పూర్తిగా వింటే అసలు ఇక్కడ ఎస్ అనే వ్యక్తితో మీకున్నటువంటి బంధం ఏంటనేది క్లియర్‌గా అర్థమవుతుంది. మీరు కొంచెం కొంచెం వింటా వెళ్తే మాత్రం మీకు అర్థానికి బదులుగా అపార్థాలయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని, అలాగే వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీ యొక్క జీవితాన్నే మార్చేటటువంటి వీడియో, మీ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వీడియో. ఎందుకంటే కుంభరాశి వారి గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది. కాబట్టి నిజంగా మేము రహస్యాలుగా ఉంచుకున్నటువంటి విషయాలు ఎలా తెలిసినయ్యా ఏంటి అని చెప్పేసేసి మీరు ఒక్కొక్కళ్ళు ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. అంత దగ్గరగా ఉంటుంది ఈ వీడియో మీ జీవితానికి. కాబట్టి కుంభరాశి వాళ్ళు వీడియోని పూర్తిగా చివరి వరకు విని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే ఈ కుంభరాశి వారు చాలా తెలివైనటువంటి వారు. చాలా సైలెంట్‌గా ఉండే వ్యక్తులు. ఎప్పుడైనా సరే అరిచే కుక్క కరవదు అంటారు చూడండి సామెత. అలాగా గబా గబా అరిచే వాళ్ళ దగ్గర మేము గొప్పలు, మాకంతా తెలుసు అది ఇది అని చెప్పేసి చాలామంది వాళ్ళ డబ్బాలు వాళ్ళే కొట్టుకుంటా ఉంటారనమాట. అలాంటి వాళ్ళ దగ్గర విషయం అనేది ఏది కూడా ఉండదు. వాళ్ళకి తెలిసిందంతా కూడా శూన్యం. ఎవరైతే సైలెంట్‌గా ఉంటారో వాళ్ళ దగ్గర తెలివితేటలనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతారు. ఎక్కడ ఎలా స్పందించాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ మాట్లాడాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలని చెప్పేసి సమయానుస్ఫూర్తిగా స్పందిస్తూ ఉంటారనమాట. అలాంటి వారు ఈ కుంభరాశి వ్యక్తులు. కుంభరాశి వారిని మీరు చూడండి, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు చాలా నిదానంగా ఉంటారు. చాలా తక్కువ మాటలు కూడా చాలా తక్కువ అనమాట. ఎదుటి వాళ్ళు వీరిని అనుకున్నా సరే వీరికి ఆ మాటతో అనవసరం. ఏంటి వీరు అసలు మాట్లాడరేంటి అని ఈ కుంభరాశి వారిని మీ ఇళ్లల్లో వాళ్ళే చాలామంది కూడా మీ కుటుంబ సభ్యులు, బంధువులు అవ్వచ్చు వాళ్ళు కూడా అంటా ఉంటారు. ఏంటి అసలు మాట్లాడరు, పద్దాకల మేమే మాట్లాడాలా, మీరు మాట్లాడరేంటి, సైలెంట్‌గా ఉంటారేంటి, ఫోనుల్లో కావచ్చు, లేకపోతే విడిగా కావచ్చు, ఎక్కడైనా సరే ఏంటంటే మాటలనేవి దాదాపుగా తక్కువగా ఉంటాయి. మరి ఈ విషయం నిజమా? కాదా? అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలా ఉండి ఇక ఈ కుంభరాశి వారి జీవితంలో ఏంటంటే ఒక ఒక పర్సన్ మాత్రం ఖచ్చితంగా ఉంటారండి. ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి గురించి ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా! ఈ ఎస్ అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వ్యక్తి ఈ కుంభరాశి వారి జీవితంలో తప్పకుండా ఉంటారనమాట. ఎక్కువ శాతం కూడా కుంభరాశిలో ఉన్నటువంటి ఎక్కువ శాతం మందిని మనం గమనించినట్లయితే వీరికి పర్సనల్ లైఫ్ అనేది ఒకటుంటుంది. అంటే అందరికీ తెలిసినటువంటి లైఫ్ ఒకటైతే ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్‌గా ఉండేటటువంటి లైఫ్ అనేది కూడా ఈ కుంభరాశి వారి జీవితంలో ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అయితే వీరికి నటించడం చేత కాదు. ఏదైనా సరే ముక్కుసూటిగా పోతా ఉంటారు. అండ్ ఒక న్యాయబద్ధంగా మనకంతా కరెక్ట్‌గా ఉంది అని అనుకుంటే అలాంటి వ్యక్తి యొక్క చేతిని పట్టుకుంటే వాళ్ళు జీవితంలో వదిలిపెట్టరు. అంటే వీరి మనస్తత్వం అలాగే ఉంటుంది. ఒక్క బంధం విషయంలోనే కాదు. వాళ్ళు బయట వారైనా సరే వీరు అయితే ప్రతి ఒక్కరిని ఇలా అని చెప్పి మనం చెప్పలేమండి ఈడ. ప్రతి ఒక్కరితో ఇలా ఉంటారని మనం చెప్పము. వీరి మనసుకు బాగా దగ్గరైనటువంటి వ్యక్తి ఖచ్చితంగా వీరి లైఫ్‌లో ఉంటారనమాట. వాళ్ళు వీరి యొక్క మనసును 99% పూర్తిగా తాకుతారనమాట. అంటే వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క బిహేవియరు, వారి లైఫ్‌లో చూసినటువంటి కష్టాలవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే వీరి మనసుకు టచ్ అయ్యేలాగా ఉంటాయన్నమాట. పూర్తిగా ఆ మనిషి యొక్క జీవితం వీరికి టచ్ అయ్యిద్ది. కాబట్టి వాళ్ళు పట్టేసుకుంటారు. అది తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ, మీ ఇళ్ళ మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, విద్యా, ఉద్యోగం, సంతానం లేకపోవటం, ఇలా మీకేదైనా కుటుంబ సమస్యలు ఉంటే
అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజలు, పరిహారాలు అనేవి మిమ్మల్ని మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడేయగలుగుతాయి. కాబట్టి గురువుగారికి ఏదన్నా సమస్య ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఒకసారి. ఇలా ఈ కుంభరాశి వారి జీవితంలో ఖచ్చితంగా ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులను గనక మనం గమనించినట్లయితే వీరికి పర్సనల్‌గా ఒక లైఫ్ అనేది ఉంటుందన్నమాట. ఆ లైఫ్‌లోకి ఎవ్వరిని కూడా తొంగి చూసే అవకాశాన్ని వీరు ఇవ్వరు. కాకపోతే వీరి చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళలో కొంతమందికి వారి లైఫ్ గురించి పూర్తిగా తెలిసి ఉంటుందన్నమాట. అది వారి యొక్క స్నేహితులు అవ్వచ్చు, లేకపోతే బాగా దగ్గరగా ఉన్నటువంటి పరిచయం ఉన్న వ్యక్తులకు అవ్వచ్చు. అలాంటి వారికి కొంచెం వీరి గురించి అంటే పూర్తి యొక్క లైఫ్ అనేది తెలిసి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ పురుషుల గురించి మనం చెప్పుకున్నాం కదా! కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు ఎక్కువ శాతం గమనించినట్లయితే ఎస్ అక్షరంతో ఉన్నటువంటి స్త్రీతో వీరికేంటంటే పరిచయం అనేది చాలా బలంగా ఉంటుంది. అంటే చాలా వీరి జీవితానికి దగ్గరగానే కన్నా వీరి జీవితంలో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక భాగం అవుతారనమాట. అంటే ఇక్కడ భార్యాభర్తలు అని ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పట్లేదండి. భార్యాభర్తల గురించి కాదు. భార్యాభర్తల బంధం కాకుండా వీళ్ళకేంటంటే బయట వైపు నుంచి ఎస్ అనేటటువంటి ఒక స్త్రీతో వీరికేంటంటే జీవితంతో వారి యొక్క జీవితంలో ఒక ప్రవేశం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఎక్కువ శాతం మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుందా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పేసేసి మనం చెప్పలేమండి. కానీ కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. ఇలాగే వారి లైఫ్‌లోకి తొంగి చూసే అవకాశాన్ని ఇవ్వరు కాబట్టి దాదాపుగా ఎవ్వరికీ తెలీదు. వాళ్ళని అడిగినా కూడా అదేం లేదు అని చెప్తారు. కానీ ఎవరికైనా సరే పర్సనల్ లైఫ్ అనేది ఒకటుంటుంది. అలాగా ఈ కుంభరాశి వారిలో ఉన్నటువంటి పురుషులకు కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. వీరేంటంటే ఆ స్త్రీతో వీరికి ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే కొన్ని పరిస్థితుల వల్ల ఆ స్త్రీతో వీరికి అనుబంధం అనేది ముడిపడి ఉంటుందన్నమాట. ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి అనంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చెప్పుకుంది ఏంటంటే వివాహమైనటువంటి పురుషులకేనమాట. వివాహమైనటువంటి ఆ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు ఏంటంటే మామూలుగా ఫస్ట్ ఏంటంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వీరికేంటంటే వీరు ఉద్యోగం చేసే స్థానంలో అవ్వచ్చు, లేదా వ్యాపారాల మీద ఎక్కడికన్నా బయటికి ఏదన్నా ఊర్ల మీద వెళ్ళినప్పుడు కావచ్చు. ఇలాగా అలాంటి ప్రదేశాలలో అంటే బయట నుంచి ఉన్నటువంటి ఒక స్త్రీ ఏంటంటే ఎస్ అనే అక్షరం ఉన్నటువంటి స్త్రీతో వీరికి పరిచయం అనేది మాత్రం ఖచ్చితంగా అవుతుందనమాట. అయితే అక్కడ ఆ స్త్రీ జీవితంలో గనక మనం తొంగి చూసినట్లయితే ఆ స్త్రీ లైఫ్ ఎలా ఉంటుందంటే ఆ స్త్రీకి కూడా తప్పకుండా వివాహమైనటువంటి స్త్రీనే. అయితే వివాహం అయినప్పటికీ కూడా వివాహమై పిల్లలు కూడా ఉండి ఉండొచ్చు. అయితే అయినా కూడా ఆ స్త్రీ వయసు తక్కువతో ఉంటుంది. అంటే మంచి యవ్వన స్థితిలో ఉంటుందన్నమాట. అలా ఉంటుంది. ఇంకొకటేంటంటే తన యొక్క ఫ్యామిలీ లైఫ్ ఏదైతే ఉంటుందో అది తనకు సరిగ్గా ఉండదనమాట. అంటే తన భర్త వైపు నుంచి తనకి ఎలాంటి సపోర్టు అనేది ఉండదు. తన భర్త ఉన్నా కూడా తనకు లేనట్లే సమానం అనమాట. అంటే ఈ స్త్రీ ఏమో చాలా తెలివిగా ఉంటుంది. ఈ స్త్రీ ఇప్పుడు ఈ రోజులకు తగ్గట్లుగా అంటే మంచి అందమైన భర్త ఉండాలి. మ మంచిగా సంపాదించుకోవాలి. అన్ని రకాలైనటువంటి కోరికలతో ఈ స్త్రీ ఉంటుందన్నమాట. కాకపోతే తన ఆలోచనకి తనకొచ్చినటువంటి జీవితానికి ఎటువంటి సంబంధం అనేది ఉండదు. అంటే కలలో కూడా ఇలాంటి భర్త దొరకాలని చెప్పేసి ఏ ఆడపిల్ల కూడా కోరుకోదనమాట. అలాంటి భర్త తనకు దొరకటం అనేది జరుగుతుంది. అది పెద్దవారు చేసినటువంటి వివాహాల వల్ల అవ్వచ్చు, వారి కర్మ అవ్వచ్చు, ఏదన్నా కావచ్చండి విధి వల్ల. అలాగా తనకు ఊహకు కూడా ఇష్టం లేనటువంటి వ్యక్తితోటి తనకు వివాహం జరగటము, అలాగే తెలిసి తెలియని తనాల్లో పిల్లలు పుట్టటము అలాగ ఉంటుంది. అయితే అలా చేసినా కూడా సరే ఎలాగోలా మన లైఫ్ ఇదేనని చెప్పి సర్దుకుపోతున్నా తన భర్త ఏంటంటే తనను పట్టించుకోకపోవటము, కుటుంబ అవసరాలు తీర్చకపోవటము, కుటుంబాల్లో చిన్న చిన్న అవసరాలు కూడా
తీర్చలేక తనని ఇబ్బంది పెట్టటము, పిల్లల్ని పట్టించుకోకపోవటము, ఇలాంటివన్నీ చేసేసరికే ఆ స్త్రీకేంటంటే భర్త మీద మనసు అనేది ముక్కలైపోయి ఉంటుందనమాట. ఇక తనేంటంటే అవసరాలు కూడా కనీసం ఏదన్నా తినాలన్నా, ఏదన్నా ఒక మంచి బట్టలు కట్టుకోవాలన్నా, లేకపోతే ఏదన్నా ఆరోగ్యరీత్యా ఏదన్నా సమస్యలు వస్తే ఒక రూపాయి ఏదన్నా వాడుకోవాలన్నా మొత్తం కూడా తనే చూసుకోవాలి. అలాంటి పరిస్థితిలో ఉంటుందనమాట ఆ స్త్రీ. దానికోసం తనేంటంటే ఏదైనా బయటికి ఒక జాబ్ మీద రావటము, ఏదన్నా జాబ్ చేసుకుంటా ఆ వచ్చినటువంటి రూపాయితో పిల్లలను చూసుకోవటము, తన అవసరాలు తీర్చుకోవటం ఇలా చేస్తూ ఉంటుంది. అలాగా ఆ స్త్రీ యొక్క లైఫ్ అనేది ఉంటుందనమాట. అలా ఉంటున్నటువంటి ఆ స్త్రీకి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు అట్లా పరిచయం అవ్వటం అనేది జరుగుతుందనమాట. ఆ స్త్రీ బాగా అంటే చిన్న వయసే కాబట్టి, ఆ స్త్రీ కూడా అందంగా ఉంటుంది కాబట్టి, ఆ స్త్రీ ఏంటంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఈ పురుషులు కూడా అందంగా ఉండటం వలన తనేంటంటే తనకు వెంటనే వీళ్ళు నచ్చటం అవ్వచ్చు. అలాగా కుటుంబ పరిస్థితి చూస్తేనేమో చాలా దారుణంగా ఉంది. అలాంటప్పుడు ఆ స్త్రీ ఏంటంటే వీరి మీద ఒక అభిమానాన్ని, ఇష్టాన్ని పెంచుకుంటూ ఉంటుందన్నమాట. ఎందుకంటే కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులను మనం ప్రత్యేకంగా చూసినట్లయితే వీళ్ళు చాలా అందంగా ఉంటారు. మంచి హైట్‌తో, మంచి పర్సనాలిటీతో, మంచి హెయిర్ స్టైల్ తోటి, మంచిగా హెల్త్ పరంగా మెయింటెనెన్స్ అనేది కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులకు ఉంటుందన్నమాట. వీళ్ళు ఎక్కువగా యోగా చేయటము, జిమ్ములు చేసుకోవటము, మంచి ఎక్సర్సైజులు చేసుకోవటము, బాడీని ఫిట్‌గా ఉంచుకోవటము, మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవటము, ఇట్లా వీరి అలవాట్లన్నీ కూడా చాలా బాగుంటాయన్నమాట. అలా ఉండటంతోటి వీరికేంటంటే ఆ స్త్రీ ఈజీగా అట్రాక్ట్ అయిపోతుంది. అంటే వారిని చూసినప్పుడు ఎలాగైనా సరే వీరు మా లైఫ్‌లో ఉంటే బాగుండు అని చెప్పేసేసి ఆ స్త్రీ అందులో కుటుంబ పరిస్థితి కూడా సరిగ్గా లేదు. భర్త అసలు సరైన వాడు కాకపోయేసరికి వెంటనే ఆ స్త్రీ ఏంటంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఆ పురుషులకి వెంటనే ఇదైపోతుందనమాట. అలా ఉండి కాకపోతే వీళ్ళేంటంటే ఇవన్నీ వాళ్ళకి తెలీదు. వీళ్ళ పని మీద వీళ్ళు ఉంటారు. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులేంటంటే పెద్దగా పట్టించుకోరు ఈ విషయాన్ని. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు. ఇక అలా ఇక ఈ స్త్రీ ఏంటంటే తనే చూడటము, అంటే తన మనసులో కాస్త వాళ్ళ గురించి గొప్పగా ఊహించుకోవటము, బాగున్నారని అనుకోవటము, ఆ కుంభరాశిలో ఉన్న ఆ పురుషుల గురించి కాస్త పక్కనోళ్ళని అడిగి కనుక్కోవటము, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏంటి? వాళ్ళేం చేస్తా ఉంటారు? వాళ్ళ భార్య ఏంటి, వాళ్ళ పిల్లలు ఎంతమంది, వాళ్ళ కుటుంబం ఎలాంటిది, వీళ్ళేంటి అనని చెప్పేసి అతని గురించినటువంటి పూర్తి వివరాలు రోజుల్లో అట్లా తెలుసుకుంటా ఉంటదనమాట. అలా అలా తన యొక్క ఫోన్ నెంబర్ సంపాదించుకోవటము, అలా చిన్నంగా ఏదన్నా పని మీద ఏదన్నా అడగటము, మాట్లాడటము, అట్లా మాట మాట పెంచుకోవటము, ఫోనులు చేసుకోవటము, ఫోనుల్లో కాస్త ముందు పరిచయం చేసుకొని మాట్లాడటం, తర్వాత ఆ పరిచయం కాస్త ఇక చనువుగా మారటము, చివరికేంటంటే ఈ కుంభరాశిలో ఉన్నట్టు అంటే తన యొక్క విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మాట్లాడినప్పుడు, చేసినప్పుడు ఏంటంటే తన యొక్క ఫ్యామిలీ గురించి అంతా కూడా చెప్తుందనమాట ఫస్టు. ఫస్ట్ ఏంటంటే తను కూడా బాధలో ఉండి మొత్తం కూడా చెప్పేసిద్ది. ఇట్లా నా ఫ్యామిలీ ఇది, నా భర్త నాకు ఇట్లా సరైనవాడు కాదు. నేను ఎంతగానో నా లైఫ్ ఇలా ఉంటదని చెప్పేసి నేను కూడా ఊహించుకోలేదు. ఏం పట్టించుకోడు. ప్రతీది కూడా నేనే చూసుకోవాలి. చిన్న అవసరాలు, పెద్ద అవసరాలు నేనే తీర్చుకోవాలి. ఇట్లా పిల్లలు అది ఇది అని చెప్పేసేసి నా లైఫ్ అసలు నాకు సరిగ్గా లేదు. అసలు బ్రతకాలని కూడా లేదు అని చెప్పేసి ఇక తనకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులకు చెప్పటం అలా జరుగుతుందనమాట. మరి ఇక వాళ్ళు కూడా గమనిస్తారు. అంటే అసలు ఎవరు ఈ స్త్రీ మంచిదేనా కాదా అని చెప్పేసి వాళ్ళు కూడా కనుక్కున్నప్పుడు తన మీద ఎక్కడా కూడా అంటే నెగటివిటీ లేకపోవటం వలన ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు కూడా ఆ స్త్రీకి అట్రాక్ట్ అవ్వటం అనేది జరుగుతుంది. ఇక అలా ఏంటంటే ఆ స్త్రీ కూడా అందంగా ఉండటం కూడా వీరికి ఒక ప్లస్ పాయింట్ అవుతుందనమాట. అంటే ఒక స్త్రీ అందంగా ఉండి వెనకమాలంతా కూడా భర్త మంచివాడు కాక కుటుంబ పరిస్థితి సరిగ్గా లేక తను కూడా ఒక ప్రేమను కోరుకుంటుంది, ఒక తోడును కోరుకుంటుంది అని చెప్పేసేసి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు కూడా అర్థం చేసుకొని తన లైఫ్‌లోకి వాళ్ళు కూడా అంటే ఎంటర్ అవ్వటము, వాళ్ళ లైఫ్‌లోకి వీళ్ళని ఆహ్వానించటము ఇలా ఆటోమేటిక్‌గా అది కొన్ని రోజుల్లో, నెలల్లో జరిగిపోతుందనమాట. అలాగా ఒకరికొకరు మనస్ఫూర్తిగా వీళ్ళేంటంటే దగ్గరవ్వటం అనేది జరుగుతుంది. అయితే మరి ఇదంతా కూడా ఇప్పుడు ఆ స్త్రీ కుటుంబ పరిస్థితి అంతా బాగోలేదు కాబట్టి అలా ఆలోచించుకొని తను మాట్లాడింది. ఇట్లా మనం చూసినట్లయితే కొంతవరకు ఇదంతా తప్పు లేనట్లుగా కనిపిస్తుంది. కానీ ఒకవైపు నుంచి చూస్తే మాత్రం ఇదంతా కూడా తప్పేననమాట.
కానీ తప్పైనా, ఒప్పైనా కూడా ఎందుకంటే ఫ్యామిలీకి ఇప్పుడు నమ్ముకున్నటువంటి భార్యకు తెలియక మనం అంటే ఇప్పుడు వాళ్ళు మోసం చేసినట్లే అవుతుంది కదా! ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని మీ భార్య వచ్చింది. మిమ్మల్ని నమ్మి బయటికి పంపిస్తుంది. బయటికి పంపిస్తున్నప్పుడు మీరే పనులు చూసుకొని అంతవరకు వచ్చేసేసేయాలి. ఎందుకంటే ఏ భార్య కూడా ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు ఏ భార్య కూడా సహించలేదనమాట. తన భర్త వేరే వారికి సొంతమవుతున్నారు. వేరే వాళ్ళకు దగ్గరవుతున్నారు. వేరే ఆడ మనిషితో మాట్లాడుతున్నారు అనంటే అది ఏ భార్య కూడా తట్టుకోలేనటువంటి విషయం అనమాట. సరైనటువంటి భార్య ఎవ్వరూ కూడా తను ప్రేమగా చూసుకునేటటువంటి భర్తను దూరం చేసుకోవాలని చెప్పి లేకపోతే వేరే ఆడవాళ్ళతో మాట్లాడుతున్నారనంటే ఆ భార్యకి ఈ భూమి మీద అంతకన్నా నరకం అనేది ఇంకొకటి ఉండదనమాట. అంతగా గుండెలు అలిసిపోయేలాగా ఏడుస్తుంది. ఆ బాధను ఒకళ్ళకి చెప్పుకునేది కాదు. తనలో తను ఉంచుకునేది కాదు. తన భర్త మీద విపరీతమైనటువంటి కోపము, అలాగే తనతో మాట్లాడేటటువంటి ఆ ఆడ మనిషి మీద కూడా విపరీతమైనటువంటి కోపం అనేది ఇక్కడ వీళ్ళు పెంచుకోవటం అనేది జరిగింది. తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఎవ్వరు కూడా ఊరుకోరనమాట. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే కుంభరాశి వారు ఈ విషయం కుంభరాశి వారిలో మనం కొంతమందిని చూసినట్లయితే కొంతమంది సీక్రెట్‌గా ఉంచుకోగలుగుతున్నారు. కానీ కొంతమంది విషయాలు గనక మనం చూసినట్లయితే వీళ్ళు ఎక్కువగా రహస్యాలను మెయింటైన్ చేయలేరనమాట. ఏ విషయమైనా సరే వెంటనే దాదాపుగా ఏదో ఒక రూపంలో, ఎవరో ఒక రూపంలో ఖచ్చితంగా వీరి విషయాలనేవి బయట పడతాయి. అలా ఈ కుంభరాశి వారిలో ఉన్నటువంటి కొంతమంది గురించి కూడా వారి ఇంట్లో కూడా తెలియటం అనేది జరిగింది. ఎందుకంటే ఆ బంధం అనేది అంత స్ట్రాంగ్‌గా ముడిపడిపోయినప్పుడు అవతల వ్యక్తితోటి ఆ థర్డ్ పర్సన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీతో అంత స్ట్రాంగ్‌గా ముడిపడిపోయినప్పుడు ఖచ్చితంగా వీరిలో మరి మార్పులు, చేర్పులనేవి అర్థమవుతా ఉంటాయి. అంటే ఇంటికి ఆలస్యంగా రావటం అవ్వచ్చు, ఇంట్లో కాస్త భార్యతో ప్రేమ లేకుండా ఉండటం అవ్వచ్చు, అంతకు ముందల ఒక రకంగా ఇప్పుడు వాళ్ళొచ్చిన దగ్గర నుంచి ఇంకొక రకంగా ఇలాంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ కొన్ని కొన్ని తెలిసిపోతాయి అన్నమాట. అలాంటి వాటితో ఈళ్ళు పెళ్ళాలు కూడా కొంత అర్థం చేసుకోవటం అవ్వచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి పనులు చేసే కాడ కొంతమందిని అడిగితే ఇట్లా వేరే వాళ్ళతో కొంచెం కొంచెం క్లోజ్‌గా వేరే ఆవిడ మాట్లాడుతున్నారు. అది ఇది అని చెప్పి అట్లా ఏదైనా కారణాల వల్ల ఎక్కువ శాతం వీరికి తెలిసే అవకాశం అనేది ఇంట్లో కూడా ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడేంటంటే, ఇక్కడి నుంచి అసలు ట్విస్ట్ అనేది మొదలవుతుంది. అలా ఉన్నప్పుడు ఈ కుంభరాశి అంటే వారి భర్తను భార్యలు అడగటం అనేది జరుగుతుందనమాట. అడిగినప్పుడు ఫస్ట్ నో అనే చెప్తారు. ఎక్కువ శాతం నో అనే చెప్తారు. ఇక కాదు, కూడదని చెప్పి ప్రతీదీ కూడా కొన్ని రకాలైనటువంటి మాటలు అడిగి చెప్పినప్పుడు దగ్గరగా అడిగినప్పుడేంటంటే, అవును అని చెప్పేసేసి వీళ్ళు చివరకు ఒప్పుకోవటం అయితే జరుగుతుందనమాట. అంటే ఇప్పుడు ఏ పరిస్థితులన్నా కానివ్వండి, అక్కడ పరిస్థితులన్నీ కూడా వారికి అంతా ఓకే అనిపించినియి కాబట్టి వాళ్ళు మూవ్ అయ్యారు. వాళ్ళకది ఓకే. కానీ ఆ పరిస్థితులను అర్థం చేసుకోవాల్సినంత అవసరం ఇంట్లో భార్యకి లేదు. ఎందుకంటే అది పొరపాటే అవుతుంది. ఏ ఆడది కూడా క్షమించలేదు. అలాంటి విషయాలను ఓర్చుకోలేదనమాట. అయితే ఇక్కడేంటంటే కుంభరాశి వారు వాళ్ళ ఫ్యామిలీని కూడా బాగా చూసుకుంటారు. అంటే భార్య, బిడ్డలకి చాలా మంచి ఇంపార్టెన్స్ అనేది ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు ఇస్తారనమాట. పిల్లలను చూసుకునే విషయంలో కానీ, ఇంట్లో జరిపేటటువంటి విధానంలో కానీ, భార్యను చూసుకునేటటువంటి విధానంలో కానీ, ఎక్కడా కూడా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు లోటనేది కానివ్వరనమాట. కాబట్టే ఆ భార్య కూడా భర్తను అంత ప్రాణంగా ప్రేమించగలుగుతుంది ఇక్కడ కుంభరాశి వారిని. మరి ఈ విషయం తెలిసినప్పుడు ఇక ఆ భార్య అడిగినప్పుడు ఈ కుంభరాశి వారేంటంటే ఇక తెలిసిపోయింది. ఇక ఎవరి వల్ల కానివ్వండి, ఎట్లాగన్నా కానివ్వండి, థర్డ్ పర్సన్ గురించి వీళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా తెలిసిద్ది. ఇంట్లో తెలిసిద్దనమాట. తెలిసినప్పుడు ఇక ఆ భార్య నిలదీసి అడిగినప్పుడు ఇక ఈ కుంభరాశి వారు చెప్పే మాట ఒకటే ఒకటి. అదేంటంటే నన్ను నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళని నేను మధ్యలో వదిలిపెట్టలేను. వాళ్ళని నేను అన్యాయం చేయలేను. వాళ్ళ పరిస్థితి అంతా నేను తెలుసుకొని అంతా ఆలోచించిన తర్వాత నేను ఈ నిర్ణయం అనేది తీసుకోవటం జరిగింది. నేను నీకు ఇంట్లో ఎటువంటి లోటు చేయటంలా. నీకేదన్నా లోటు చేసినప్పుడు నన్నడుగు. నిన్ను కానీ పిల్లలను కానీ ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను. అక్కడ అవతల మనిషి కూడా నన్ను నమ్ముకొని ఉన్నారు కాబట్టి అవతల వాళ్ళను కూడా నేను వదిలిపెట్టలేను అని చెప్పేసేసి ఏంటంటే ఈ కుంభరాశి వారు తెగేసి చెప్పటం అనేది జరుగుతుందనమాట. అంటే అక్కడ ఆ స్త్రీ కూడా ఏంటంటే ఇక భర్త మంచివాడు కాకపోయేసరికి పూర్తిగా భర్తను వదిలిపెట్టేసేసి తన బిడ్డలను తీసుకొని పూర్తిగా ఈ కుంభరాశి వ్యక్తిని నమ్ముకొని పురుషుడిని నమ్ముకొని పక్కకు వచ్చేస్తుందనమాట. అలా వచ్చేసి ఇక వీళ్ళే లోకంగా ఆ స్త్రీ కూడా ఉంటా ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇక నమ్ముకుంది కాబట్టి ఈ కుంభరాశి వారు కూడా వీరిలో నీతి నిజాయితీ అనేవి చాలా ఎక్కువగా
ఎక్కువగా ఉంటాయి కాబట్టి పట్టుకున్న చెయ్యిని వీళ్ళు వదిలిపెట్టలేరు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ప్రయాణం అనేది చాలా రకాలైనటువంటి అండర్‌స్టాండింగ్స్‌తో కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. అది భార్యకి ఇప్పుడు తెలిసినా కూడా తను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఏ భార్య కూడా ఒప్పుకోదండి. కానీ వీళ్ళేంటంటే ఆ బంధం అప్పటికే స్ట్రాంగ్ అయిపోయింది. స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత తెలిసింది. తెలిసిన తర్వాత ఇంక వీళ్ళు చెప్పే మాట ఒక్కటే. నా వల్ల కాదు. నేను వదిలిపెట్టలేను. వాళ్ళు లేకుండా నేను ఉండలేను. అటు వాళ్ళని చూసుకుంటా. ఇటు మిమ్మల్ని చూసుకుంటా. మీకింట్లో ఎటువంటి లోటు అనేది నేను చెయ్యను. చేస్తే నన్నడగండి. అనని చెప్పేసి ఈ కుంభరాశి వారు చివరికి ఇదే మాట చెప్తారు. చివరికి ఆ భార్య ఎన్ని రకాలుగాను మార్చుకోవాలని చూసినా కూడా భార్యతో బాగానే ఉంటారండి. భార్యని కూడా ప్రేమగా చూసుకుంటారు. ఇటు భార్యని చూసుకుంటారు, బిడ్డల్ని చూసుకుంటారు, అటు వాళ్ళని చూసుకుంటారనమాట. వీరేంటంటే నమ్ముకున్నటువంటి వీళ్ళని వాళ్ళకి ఎక్కడా కూడా అన్యాయం అనేది చెయ్యరు. ఇద్దరిని బానే చూసుకుంటారు. కాకపోతే చూసుకుంటున్నారు కదా అని చెప్పేసి ఇలాంటి విషయాలు ఇళ్లల్లో ఒప్పుకోలేరు. ఒప్పుకోకపోయినా కూడా వీళ్ళ మనసుతో అక్కడ బంధం ముడిపడిపోయింది. ఇక్కడ మనసుతో పడిపోయింది ముడి. కాబట్టి వాళ్ళక్కడ తెంచుకోలేరు. కాబట్టి ఇక చివరికేంటంటే ఎన్ని రకాలుగానో గొడవలు చేసి చివరికి ఆ భార్య అలిసిపోయి ఇక ఎంత గొడవలు చేసినా కూడా వదిలిపెట్టకపోయేసరికి చివరకు వాళ్ళకి సంబంధించిన అంటే ఆ భార్యకి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు ఆ భార్యకి సర్ది చెప్పటం అనేది జరుగుతుందనమాట. అమ్మ గొడవలు చేసి సాధించేది ఏమీ లేదు. నిన్ను నీ పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు. మీకెటువంటి లోటు అనేది చేయట్లేదు కాబట్టి అవతల వాళ్ళని మనం ఎన్ని చేసినా కూడా విడిపించలేము. ఆ మనిషి వాళ్ళు లేకుండా కూడా ఉండలేడు. కాబట్టి మనిషిని పూర్తిగా కోల్పోయే కన్నా కూడా అంటే ఏది ఇప్పుడు మనిషిని ఎక్కువగా మనం గొడవ చేసి ఆ మనిషి నుంచి దూరం చేస్తే ఆ మనిషి పూర్తిగా తన్ను తాను కోల్పోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అలా చేసి సాధించేది ఏముంటది? సాధిచ్చేది ఏమీ ఉండదు. నీ బాధ నిజమే కాదని మేమంటల్లేదు. కానీ సాధిచ్చేది ఏమీ ఉండదు. చివరకు మనిషే లేకపోతే చేసేది ఏమీ ఉండదు. మనిషన్నా ఉంటే నిన్ను నీ బిడ్డల్ని చూసుకుంటున్నాడు. మిమ్మల్ని మీకు జరుపుతున్నాడు. సరే అదేదో జరిగిపోయింది. ఆ ఒక్క పొరపాటనేది జరిగిపోయింది. అది ఒక్కటి నువ్వు చూసి చూడనట్టు వదిలేసి నువ్వు కూడా నీ భర్తతో ప్రేమగా ఉండమ్మా అనని చెప్పేసేసి చివరికి ఈ భార్యకి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సపోర్ట్‌గా ఉండి తనకు సర్ది చెప్పటంతో చివరికి ఇక ఆ భార్య కూడా ఆ విషయానికి అలవాటు పడిపోయి ఇక తన భర్తతో మళ్ళీ గతంలో లాగా ప్రేమగా ఉండటం, సంతోషంగా ఉండటం అనేది జరుగుతుందనమాట. అలాగా ఈ కుంభరాశి వారికి ఇప్పుడు వాళ్ళేంటంటే అటు వాళ్ళకి, అటు వాళ్ళు, ఇటు వీళ్ళు ఇద్దరు ఉంటారనమాట. అయితే తెలిసి కొంతమందికి, తెలియక కొంతమందికి ఉండొచ్చనమాట. కానీ ఎక్కువ శాతం వీళ్ళు రహస్యాన్ని మెయింటైన్ చేయలేరండి. దాదాపుగా తెలిసిద్దనమాట. అలా తెలిసినా కూడా కాకపోతే తెలిసిందని చెప్పేసేసి వాళ్ళు వదిలిపెట్టరు. వదులుకొని ఉండలేరు. ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళకంతా కరెక్ట్ అనిపించింది కాబట్టి వాళ్ళు అలాగా కాస్తంత వాళ్ళని మంచి చెడు చూసుకొని కాస్త వాళ్ళకి కూడా అటు కూడా వాళ్ళ బంధం అనేది మనసుతో ముడిపడిపోయి ఉంది కాబట్టి అటు వాళ్ళ నుంచి వీళ్ళు దూరంగా ఉండలేరనమాట. కాబట్టి ఇప్పుడు వీళ్ళేంటంటే ఇటు వీళ్ళని, అటు వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. సంతోషంగా ఉంటారు. ఇలా ఉండటం వీళ్ళకిప్పుడు సంతోషంగా ఉంటుందనమాట. ఇక భార్య కూడా చివరికి అలవాటు పడిపోయిద్ది. ఎందుకంటే గొడవ చేసిన ఉపయోగం లేదు. ఎక్కువగా గొడవ చేస్తే మనిషినే కోల్పోయే పరిస్థితులనేవి వస్తున్నాయి కాబట్టి ఉపయోగం లేదు కాబట్టి చివరికి భార్య సర్దుకుపోయి నాతో ప్రేమగా ఉంటున్నాడుగా, నన్ను కూడా చూసుకుంటున్నాడుగా, నా బిడ్డలను కూడా చూసుకుంటున్నాడు కదా అన్న ఇదితో చివరికి ఆ భార్య కూడా అలా ఉంటుందనమాట. ఇలా ఈ కుంభరాశి వారి జీవితంలో అనేటటువంటి ఆ యొక్క స్త్రీతో బంధం అనేది స్ట్రాంగ్‌గా ముడిపడిపోయి ఉంటుందనమాట. అది భార్యే దూరం చేయలేకపోయిందంటే, ఇక ఎవరు దూరం చేయగలుగుతారు ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి అదేంటంటే అలా మనసుతో ముడిపడిపోయినటువంటి బంధాలు. కాకపోతే బయటికి చెప్పుకోరు వీళ్ళు. వీళ్ళ నోటితో వీళ్ళు చెప్పటం అనేది చాలా కష్టం అనమాట. అయితే అందరికి ఇలాగే ఉంటుందని మనం చెప్పమండి. కొంతమందికైతే మాత్రం ఇలాగే ఉంటుంది. కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులందరికీ ఇలాగే ఉంటుందని చెప్పి మీరు పొరపాటున కూడా అనుకోవద్దు. మనకు తెలిసినటువంటి కొంతమంది గురించి తెలుసుకున్న తర్వాత ఇలాంటివి ఉన్నాయి కాబట్టి కొంతమందికి మాత్రం ఖచ్చితంగా సెట్ అవుతుంది. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. అందరికీ ఉంటుంది అని చెప్పము. అందరికీ ఉండవు అని చెప్పమనమాట. కాబట్టి అదేంటనేది వాళ్ళ యొక్క మనసుకు తెలుస్తుంది. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు కొంతమందికి తెలుస్తుంది. కొంతమందికి తెలియకపోవచ్చు. ఇలా జరుగుతుందనమాట. కాకపోతే ఎక్కువ శాతం ఇలాగే ఉండే అవకాశాలైతే మాత్రం 90% అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయనమాట. ఎందుకంటే వీరి యొక్క మంచితనము, వీరి యొక్క నీతి, నిజాయితీ ఇదంతా ఒక రకంగా చూసుకుంటే ఇక్కడ తప్పనేది ఏం కనిపించకపోయినా కాకపోతే మాత్రం తెలిస్తే మాత్రం ఇంట్లో ఆ బాధ మాత్రం అది ఎవ్వరూ తీసేయలేందండి. కాకపోతే ఇక
దైవాధీనము, దేవుడు రాసినటువంటి రాతలో అది కూడా ఒక భాగం అనుకోవటం తప్ప చేసేది ఏమీ లేదనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఎవ్వరిని కూడా తప్పు పట్టలేము, ఎవ్వరిని ఏమీ అనలేము, ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి తప్పుడు మనుషుల్ని పూర్తిగా అయితే ఏదైనా ఒక మాట అనొచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని బంధాల ప్రకారం, కొన్ని కొన్ని మాటల ప్రకారం, కొంత ఇదిగ ప్రకారం పోతుంది. కాబట్టి ఇక్కడ పూర్తిగా మనం ఎవరిని కూడా తప్పు పట్టలేమనమాట. కాబట్టి ఇలాగైతే ఈ కుంభరాశి వారి జీవితంలో ఎస్ అనేటటువంటి స్త్రీతో ఇలాంటి స్ట్రాంగ్ రిలేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. వాళ్ళు వాళ్ళతోటి హ్యాపీగా కూడా ఉంటారు. ఇలాగా వీరి జీవితంలో అయితే మాత్రం ఈ 4 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలైతే తెలుసుకుంటారండి. వీళ్ళకి ధైర్యము ఎక్కువే, తెలివితేటలు ఎక్కువే. అయితే ఎక్కడా కూడా ఎవ్వరిని అన్యాయం చెయ్యరు. నమ్మిన చెయ్యిని మాత్రం వదిలిపెట్టరు. దైవాన్ని బాగా నమ్ముతారు. తప్పొప్పులు ఏమన్నా ఉంటే భగవంతుడిని క్షమించమని అడుగుతారు. కానీ ఏ మనిషికి మాత్రం వీళ్ళు దొరికే వ్యక్తులు కాదనమాట. అలాగే కష్టపడి సంపాదించుకుంటారు. అందరినీ కూడా బాగా చూసుకునే మనస్తత్వం అనేది వీరికి ఉంటుందన్నమాట. ఈ కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే మనస్ఫూర్తిగా మనం అర్థం చేసుకుంటే చాలా మంచి వ్యక్తులు. కాకపోతే విధి ఆడినటువంటి వింత నాటకాల్లో కొన్ని పాత్రలు అనేవి ప్రవేశిస్తూ ఉంటాయి. దానికి చేయగలిగేది ఏమీ లేదనమాట. అలా జరుగుతూ ఉంటుంది. సంపాదన బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది, కష్టపడతారు, కష్టానికి తగ్గ డబ్బు ఆదాయం అనేది కూడా బాగుంటుంది, ఇబ్బంది అయితే ఉండదనమాట. ఈ 4 రోజుల్లో మీకు జరిగేదైతే ఇది. ఎస్ అనే స్త్రీతో జరిగేది కూడా ఇదనమాట. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీ జీవితంలో కూడా ఇట్లా అంటే ఏదైనా ఉంటే, అంటే మీకు మీ భర్త అవ్వచ్చు, లేదా కుంభరాశి వారు కూడా అవ్వచ్చు, ఏదన్నా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అనేది చేయండి. ఎందుకంటే అలా చేయటం వలన మీ మనసు కూడా తేలిక పడుతుంది, ఇంకొంతమందికి కూడా అర్థమవుతుంది అనమాట. కాకపోతే ఇలాంటివి మాత్రం చెయ్యొద్దు. అంటే ఇలాంటివి చేయటం మాత్రం కారణాలు ఉన్నప్పటికీ కూడా తప్పే. కాబట్టి ఇలాంటివైతే మాత్రం పొరపాట్లు చేయొద్దండి. ఎవరి విషయాలు అందుకే పూర్తిగా వినకపోవటమే మంచిదనమాట. కాబట్టి ఇలా ఉండండి. తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమంది కుంభరాశి వ్యక్తులకు చేరి వారిలో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.